ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని రైతులు, ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు సాగారు. అనంతరం పవన్ వెలగపూడి సచివాలయానికి చేరుకొని రెండో బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2019లో పూర్తి చేస్తామని గతంలో చెప్పారన్నారు. కానీ తాము 2022లో పూర్తి చేయాలనే టార్గెట్తో పనిచేశామన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమయం పడుతుందని చెప్పామన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని ఆరోపించారు. చరిత్ర పద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21, 22 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలుత అసెంబ్లీ సమావేశాలు 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కానీ అనుకోని కారణాల వల్ల మళ్లీ మార్చింది టీడీపీ ప్రభుత్వం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అని రాజకీయ పార్టీలు చెబుతూ ఉంటాయి. సహజం వేరు, స్వయంకృతాపరాధం వేరు. ఓడిన రాజకీయ పార్టీలు ఓటమికి కారణాలపై ఆలోచించాలి. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవాలి. ప్రజలు ఎందుకు ఓడించారో ఆత్మపరిశీలన చేసుకోవడం కంపల్సరీ. ఎక్కడ దెబ్బ కొట్టారో, ఎందుకు దెబ్బతీశారో అంచనా వేసుకోవాలి. గుణపాఠం నేర్చుకొని తదుపరి కార్యాచరణకు దిగాలి. ఇదొక పార్శ్వం. ప్రత్యర్థి పార్టీకి ఊహించిన విజయం తగ్గితే ఎందుకు ఇలా జరిగిందని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చేసుకుంటే తదుపరి కార్యాచరణకు మార్గం సుగమమవుతుంది. అలా కాకుండా విజయ గర్వంతో విర్రవిగితే అధః పాతాళానికి జారిపోక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం దాని కూటమి విజయం చారిత్రాత్మకం. రాజకీయ విశ్లేషకులు, ఇంటెలిజెన్స్ కూడా అంతుపట్టకుండా 164 స్థానాలు గెలవడం అనేది భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. వైనాట్ 175 అన్న అధికార పార్టీ నినాదాన్ని టీడీపీ హైజాక్ చేసి రివర్స్ విజయం పొందింది. బాబు వ్యూహాన్ని కూటమితో ఉన్న బీజేపీ కూడా అమలు చేసి ఉంటే 174 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వచ్చి ఉండేవి అనేది విశ్లేషకుల మాట. ఏది ఏమైనా చంద్రబాబు వ్యూహాల్లో ఏ లోపం లేదని మరోసారి రుజువైంది. గతంలో వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంటే
బాబు తన వ్యూహాలకు పదును పెట్టి మధ్య ఉన్న 5 తొలగించి 11 మిగిల్చాడు వైసీపీకి. ఇది దేవుడి స్క్రిప్ట్ అవునో కాదో తెలియదు కానీ పరిశీలకులైతే బాబు స్క్రిప్టే అంటున్నారు. ఒక్కోసారి ఎత్తుగళ్లు సైతం బెడిసికొడతాయి. వైసీపీ అధినేత తన నవరత్నాలే విజయతీరాలకు చేరుస్తాయని, ఒకవేళ తగ్గినా కొన్ని స్థానాలు మాత్రమే తగ్గాయని భావించి ప్రతి సభలో వాటి భజనే చేసుకుంటూ వెళ్లారు. అయితే ఇక్కడొక విషయాన్ని టీడీపీ, ఇతర పార్టీలు, మేధావులు గమనించాలి. వైసీపీ అధినేతను కూడా తక్కువ అంచనా వేయకూడదు. నవరత్నాలంటే గాజుగోళీలు కాదని, ఇప్పుడు ఆ నవరత్నాలే వైసీపీకి ఓటు బ్యాంక్గా మారాయి. ఆ ఓటు బ్యాంకు సుమారు 40% ఉంది. కాకపోతే ఆ 40% జగన్ గెలవడానికి ఉపయోగపడలేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడమే. అందుకే ఆయన పార్టీ పరివారం పదే పదే పవన్ కళ్యాణ్ తిట్టే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. అయితే టీడీపీకి కూడా 40% వరకు ఓటు బ్యాంక్ ఉంది. ఎక్కడ తిరకాసు వచ్చింది అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి ఓట్లే ఇక్కడ కీలకమయ్యాయి. అందరూ గంపగొత్తగా టీడీపీకి ఓటు వేశారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చామన్నది కాదు, ఎన్ని అమలు చేశామన్నదే ఇక్కడ కీలక పాయింట్. ప్రజలు సైతం రాజకీయాల్లో ప్రతి నాయకుడి భాషతో పాటు ఆహార్యాన్ని కూడా గమనిస్తుంటారు. పథకాలతో ప్రజలు లబ్ధి పొందారన్న విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే పప్పులో కాలేసినట్లే. పాలన ఎలా ఉంది, ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయన్నది కూడా ముఖ్యమే. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి గెలిచాక పక్కన పెడితే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. నిరంతరం ప్యాలెస్లో ఉంటూ బయటకొచ్చిన ప్రతిసారి పరదాల మాటలు ఉంటే ఆయనకే రక్షణ లేదు, మనని ఏం రక్షిస్తాడంటూ ప్రజల్లో ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. బారికేళ్లు పెట్టి చెట్లు కొట్టించి భయంతో వెళ్తుంటే పిరికివాడనే తలంపు వస్తుంది. కనీసం సొంత పార్టీ నేతలకే దర్శన భాగ్యం లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను జీరోలుగా చేసి వాలంటీర్లు అనే ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడంతో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులంతా మా వైపు ఉంటారని భ్రమించారు జగన్. ఆ విగ్రహం కూడా ఒక సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న జిల్లా నడిబొడ్డును పెడితే దళితులు ఓటు బ్యాంక్ మారి ఆ వర్గంపైకి ఎగదొయ్యొచ్చు అనే కుత్సిత బుద్ధితో నెలకొల్పారని, ఒకప్పుడు అదే జిల్లాలో ఒక మెజార్టీ సామాజిక వర్గ నాయకుణ్ణి రాయలసీమ నుంచి గూండాలు రప్పించి చంపించి దాన్ని మరొక సామాజిక వర్గంపై నెట్టించి నేటికి ఆ 2 సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగులుస్తూనే ఉన్నారని, అందులో తెరవెనుక పాత్ర సీమలోని ఒక సామాజిక వర్గానిదని, అదే వర్గం పరిటాల రవిని చంపించారని రాజకీయ విశ్లేషకులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన బీఆర్ఎస్ ను ఉదాహరణగా చూస్తున్నారు. హైదరాబాద్లోని విగ్రహానికి, విజయవాడలోని విగ్రహానికి 100 కోట్ల తేడా ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరివారం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ కొత్త పల్లవెత్తుకున్నారు. ట్యాంపరింగ్ చేస్తే బీజేపీ 240 సీట్ల వద్ద ఎలా ఆగిపోతుందని మాత్రం ఆలోచించలేదు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు అలాగే జరిగిందా? అప్పుడు అది ఏ దేవుని స్క్రిప్ట్ అవుతుందన్నది టీడీపీ నేతల వాదన. 1000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసినా ఎందుకు ఓట్లు వేయలేదబ్బా అంటూ వైసీపీ అధినేత ఆ నెపాన్ని ప్రజలపైకి నెట్టడం ఇంకా ఆయనలోని రాయలసీమ అహంకారాన్ని సూచిస్తోందని అంటున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే తిరుపతి, అరకు, రాజంపేట ఎంపీ స్థానాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ప్రతి అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థులకు వేలల్లో మెజార్టీ రావడం కేవలం వైసీపీ పాలనపై తిరుగుబాటే అంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల మేనిఫెస్టోలో మద్యాన్ని రద్దు చేస్తామని, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలతో షాక్ కొట్టించారని, కొత్త బ్రాండ్ల మద్యంతో ప్రజల ప్రాణాలు తీసేన ఆరోపణలను వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఇక 3 రాజధానుల అంశం సైతం వైసీపీని ఇరకాటంలో పెట్టింది. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అని చెప్పిన జగన్ గెలిచాక అమరావతిని భ్రమరావతిని చేసి 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని దివాళా అంచు నిలబెట్టడం మరో పెద్ద తప్పు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పట్ల అసెంబ్లీ సాక్షిగా వ్యవహరించిన తీరు కూడా వైసీపీకి మైనస్ గా మారింది. బాబు ఫ్యామిలీని బండ బూతులు తిడుతూ వారి వ్యక్తిత్వ అహన్నానికి పూనుకుంటుంటే చిద్విలాసంగా నవ్వుకోవడాన్ని చూసిన ప్రజానికం వీరు మనుషులా అనుకున్నారు.
సొంత సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ 3 ప్రాంతాల్లో నామినేటెడ్ పదవులు, ఉన్నత ఉద్యోగాలిచ్చి రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకున్నారని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా వారిని దిష్టిబొమ్మలుగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కోడికత్తి, బాబాయ్ హత్య కేసు, రేపల్లె విద్యార్థిని పెట్రోల్ పోసి దహనం చేసిన కేసు, హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు, మాస్కులు అడిగాడని ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ మరణానికి కారణమైన ఘటనలు కోకొలలు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు వైసీపీని భ్రష్టు పట్టించేందుకు సోషల్ మీడియా స్టార్లు ఉండనే ఉన్నారు. బూతులతో రెచ్చిపోయే శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ మాట్లాడుతుంటే వైసీపీ నేతలు వాటిని చూసి సునకానందం పొందారని, ఇక కార్యకర్తల అభూత కల్పనతో అడ్డు అదుపులేని సోషల్ మీడియా పోస్టులతో వీరవిహారం చేశారని, వాటిని కంట్రోల్ చేయకుండా కొత్త చట్టాలు తెచ్చి తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టి హింసించారనే అపవాదులను మూటగట్టుకున్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వారి రంగుల పిచ్చితో వేల కోట్లు దుబారా చేసి కోర్టుతో ముట్టికాయలు వేయించుకున్న విషయాన్ని ఓటర్లు మర్చిపోరు. తనకు ఎదురు వస్తాడనుకున్న ప్రతి వ్యక్తి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారని, ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చే విధంగా వ్యవహరించి వారు ఉసురు తీశారని, అందుకే ఓట్ల రూపంలో ప్రజలు కసిగా చూపించారని విశ్లేషకులు అంటున్నారు. ఋషికొండకు బోడిగుండు కొట్టి 100 కోట్ల ఖర్చుతో భవనాలు నిర్మిస్తే విశాఖ వాసులు ఎలా చూస్తూ ఊరుకుంటారని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. హిందూ దేవతా విగ్రహాల తలలు, చేతులు ఖండించడం, దేవాలయ రథాలను తగులుబెట్టడం, నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వెళ్లే తిరుమలలో సైతం దందా మొదలుపెట్టారు. దర్శనం టికెట్లను సామాన్యుడు అందుకోలేని విధంగా వేలకు వేలు పెంచేశారు. ఇవన్నీ ప్రజలు గమనించారని, తగిన సమయంలో తగు రీతిలో బుద్ధి చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం పట్ల సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. తాను కోరుకున్నట్టుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజాపాలన మొదలైందని పేర్కొన్నారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను, బాధలు విన్నాను, ఇబ్బందులు తెలుసుకున్నానని భువనేశ్వరి వెల్లడించారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచినంత సంతోషంలో ఉన్నారు. నాడు తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ తాము అనుభవించిన క్షోభపై గలం విప్పుతున్నారని ఆమె తెలిపారు. ఏలూరు జిల్లా ఎల్లండిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేశాడనే అనుమానంతో కనకదుర్గమ్మ గుడి పూజారి అయిన జొన్నాడి పేరాస్వామిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి 108లో తరలించారు. కేసు నమోదు చేసిన పోలవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను అడిగెళ్తాను, మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? అయిపోయింది ఏ హాస్పిటల్కి వెళ్తున్నారండి? ఫోన్ నెంబర్ మా తమ్ముడు దగ్గర ఉంది దగ్గర. అంతర్జాతీయ సంస్థ అయిన రాక్ సిరామిక్స్ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటి జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్, కార్మికుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. పరిశ్రమలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 40 మంది కార్మికులను ఎటువంటి కారణం లేకుండా అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు.
కార్మికులను వెంటనే ర్యాక్స్ లో తొలగించిన కార్మికులను వెంటనే ర్యాక్స్ లో తొలగించిన కార్మికుల ఐక్యత కార్మికుల విధుల్లోకి యాజమాన్యం ఉండి వైఖరి కార్మికులను తక్షణమే విధుల్లోకి తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి చేయాలి. కార్మిక చట్టాలు పటిష్టంగా పెద్దాపురం సామర్లకోట ఏడీపీ రోడ్ లో మల్టీనేషనల్ కంపెనీ రాక్ సిరామిక్ కంపెనీ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రారంభించి ఈ కంపెనీలో దాదాపు 16-18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 40 మందిని తొలగించింది. అందులో 24 మంది ఈ రోజు రోడ్డున పడ్డారు. వీళ్ళందరూ 16-18 సంవత్సరాలుగా ఈ కంపెనీలో తమ రక్త మాంసాలని చెమట కింద మార్చి కంపెనీలు లాభాలు సృష్టించారు. కానీ మొత్తంగా కంపెనీ 1 రూపాయి కూడా వీళ్ళకి ఇవ్వకుండా మొత్తం కార్మికులను బయటికి నెట్టేసే పనిచేసింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా కంపెనీ నష్టాల్లో ఉంది కనుక మేము వీళ్ళెవరిని తీసుకోవట్లేదు, బయటకు పంపించామని చెప్తుంది. కానీ ప్రతిరోజు ఒరిస్సా నుంచి, గుజరాత్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి కంపెనీలో పెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ లో భూమి, ఆంధ్రప్రదేశ్ లో నీరు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ తీసుకున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి మాత్రం ఉద్యోగాలను తీసేసే పని చేస్తుంది. అత్యధిక లాభాలు సంపాదించుకోవడం కోసం ఈ రోజు రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులను బయటికి నెట్టేస్తాం తప్ప మరొకటి కాదు. తక్షణం తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికి 64 రోజులైంది కార్మికులను బయటికి నెట్టేసి. ఏప్రిల్ 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బయటికి నెట్టేసింది. అప్పటి నుంచి ధర్నాలు చేయడానికి, నిరసన తెలియజేయడానికి ఎటువంటి అవకాశాలు లేదు కనుక 9 రోజులు ఈ రోజు గేట్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం కోసం అని చెప్పి రావడం జరిగింది. ఇప్పటికే జేసీఎల్ గారికి లేఖ ఇచ్చాము. 3 సార్లు సిట్టింగ్ చేశారు. జేసీఎల్ గారు కూడా చెప్పారు కార్మిక చట్టాలకు విరుద్ధంగా మీ కంపెనీ పనిచేస్తుంది, తక్షణం కార్మికులు తీసుకోండి అని చెప్పి. కానీ కార్మిక అధికారులు కూడా ఈ రోజు రాక్ సిరామిక్ యాజమాన్యం లెక్క చేయడం లేదు. ఇది అత్యంత దుర్మార్గం. తక్షణం కార్మికులు విధులు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పార్టీ కార్యాలయం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలోని శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. వీరికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి ఆలయం, స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఈ పెంచల కోన. కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం, నా జీవితమే ఒక నిదర్శనం. ఆ స్వామి యొక్క ఆశీస్సులతోనే అనేక మంది పెద్దల సాంగత్యం, అనేక మంది మిత్రులు, సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం, వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు. అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివార్లు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ. ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడం. సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలోని పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. ఈ క్రమంలో పాల ఉత్పత్తికి ఉపయోగించే పలు యంత్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచాలని డైరీ యాజమాన్యానికి ఎమ్మెల్యే రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొండముల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఎప్పుడు వీలు దొరుకుతుందో, ఆయన ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో, ఆయనకి ఎప్పుడు ఏ పని లేకుండా శాంతి ఉంటాడో అప్పుడు చెప్తే వస్తారు. బయట నుంచి 1 లీటర్ పాలు నా నియోజకవర్గంలో రాకుండా వీడేనా ఇస్తారమ్మా? శాలరీనా డైలీనా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఇక ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వరకు వెళ్లారు. క్యాంపు కార్యాలయం భవనాన్ని పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండడంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఇక అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. నెల్లూరు జిల్లా సోమశిలలోని పరమానంద ఆశ్రమం దగ్గర చిన్నజీయర్ స్వామితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించనున్న వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన మాతృశ్రీ అలివేలు మంగతాయారమ్మ తదియారాధన మండప ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన యాగశాల ప్రారంభించారు. అమ్మవారి విగ్రహానికి ఏం కాదు, గుడి డ్యామేజ్ అయింది. మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి
పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో కూటమి నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పిడుగురాళ్లకు వచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు నేతలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి గంగమ్మ తల్లి దేవాలయంలో ఎరపతినేని ప్రత్యేక పూజలు చేశారు. గుడివాడ పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ఫ్లెక్సీలు తొలగించాలని భవిష్యత్ భద్రతా దళం స్వచ్ఛంద సంస్థ అధిపతి వైవి మురళీకృష్ణ పట్టణంలోని ప్రధాన సర్కిల్ ఎండలో నిలబడి నిరసన తెలిపారు. ఇక పట్టణంలోని ప్రధాన సెంటర్లలో గల సర్కిళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ గుడివాడ డీఎస్పీకి అనేక మార్లు తెలియజేశానని మురళీకృష్ణ తెలిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు తమ పబ్లిసిటీ కోసం పట్టణంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నమస్కారం అండి, నా పేరు వైవి మురళీకృష్ణ, భవిష్యత్ భద్రతా దళం. సుమారు 8 సంవత్సరాల క్రితం గుడివాడ పట్టణంలో ఇట్లాగే ఫ్లెక్సీలు రాజకీయ వ్యాపారులు ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్కి చేస్తే ఆయన పట్టించుకోలేదు. రాజకీయ వ్యాపారుల సూటే మాకు కావాలి కానీ మీ పాత్రలో మేమేనో వాళ్ళు చెప్పినట్టు మేము వింటామంటే మేము కోర్టులో కేసు వేసి దాని మీద ఆర్డర్ తీసుకొస్తాం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. రోడ్డు మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడంతో గుంటూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో కాగితాలు చింపి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం లాయర్లు, స్టాంప్ వెండర్స్ చేసిన పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. త్వరలోనే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ఇక నగరంలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రద్దు చేసినందుకు వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. జోహార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్, జోహార్ ల్యాండ్ టైటిల్ చట్టం, జోహార్ ల్యాండ్ టైటిల్ చట్టం, జోహార్ టైటిల్ చట్టం, జోహార్ ల్యాండ్ టైటిల్ చట్టం, జోహార్ ల్యాండ్ టైటిల్ చట్టం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి. ఎంతటి అణిచివేతకు గురయ్యారు, అభద్రతకు గురయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి వారి ఆస్తి వారికి దక్కనివ్వడం, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మని చిత్రీకరించుకుంటూ స్టాంప్ పేపర్లు అవి కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక ప్రచారం చేస్తూ, అలాగే డాక్యుమెంట్ రైటర్లకు కూడా పని లేని పరిస్థితి క్రియేట్ చేస్తూ, ఇక వాటి మీద హక్కు కూడా న్యాయవాదులకు కానీ లాయర్లకు కానీ లేదంటూ అది రెవెన్యూ శాఖ వారు మాత్రమే దాన్ని చూస్తారు అని చెప్పి రకరకాలైన చిత్ర విన్యాసాలు చేసి ప్రజల మనసులో భయాందోళనని సృష్టించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ఈ చట్టాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆయన సొంత నియోజకవర్గంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే పద్మశాలి ఫ్యామిలీ ఒకరు
వారి పత్రాలు వారి పేరు మీద లేని విధంగా వారు అంటే అమ్ముకోపోయి అది వారికి హక్కు లేదు అని తెలిసి వారు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇంకా మనం మర్చిపోలేము. గడిచిన నెల క్రితమే ఇది జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ప్రజల్లో ఏమాత్రం భద్రత లేని భావాన్ని తీసుకొచ్చి ఈ ఆస్తులు కూడా ఆయన హస్తగతం చేసుకొని వాటిని తాకట్టు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనే ఒక కుట్రపూరిత చర్య సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఆయన పరిపాలన, ఆయన నాయకత్వము, టీడీపీ అధికారంలోకి రావడంతో తిరువూరు పట్టణం నుంచి నెమలి వేణుగోపాలస్వామి ఆలయం వరకు టీడీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు తిరువూరు చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్లో భారీ విజయం సాధించిన ఎంపీ కేశినేని చిన్ని విజయం సాధించినందుకు పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు ఎండ్రాతి కిరణ్, మాజీ కౌన్సిలర్ ఎండ్రాతి మాధవి పాదయాత్ర చేపట్టారు. తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దక్షిణ కొరియా దేశంలోని సువాన్లో జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ ఆసియా కప్ పోటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన గణేష్ మణిరత్నం బ్రాంజ్ మెడల్ను సాధించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ పార్థసారథి దంపతులు గణేష్ మణిరత్నంను అభినందించారు. నాయుడుపేట ప్రాంతానికి చెందిన గణేష్ మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. ఇక గణేష్ మణిరత్నంను ఆదర్శంగా తీసుకొని యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి అన్నారు. గణేష్ మణిరత్నంకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. గణేష్ మణిరత్నం మా ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో స్వామి అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించగా పెట్రోల్తో పాటు నీరు కూడా రావడంతో బండి స్టార్ట్ కాలేదు. దాంతో అవాక్కైన బాధితుడు పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు. తాము నాణ్యమైన పెట్రోల్ని సిబ్బంది చెబుతున్నారని, సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవట్లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా ఇదే తరహాలో పలుమార్లు జరిగినా సిబ్బంది పనితీరు మారలేదన్నాడు. కారణం ఏంటి సార్? ఇంత వాటర్ కదా, గతంలో కూడా 4 కార్లు ఆగిపోయింది. అధికారుల దృష్టి తీసుకెళ్లారండి సార్. ఇది 4వ అండి, ఇది 4వ. మైలేజ్ కూడా రాదు. మైలేజ్ కోసం కాదు, ఇది 4వ ఇక్కడ జరిగేది. మైలేజ్ రాదు. ఇది అంటే బాధితులు మీరు ఎలా ఇబ్బంది పెడతారు? ఏం జరిగిందో వాయిస్ అంతకాల బండి ఆగుకో. నా బుల్లెట్ ఎప్పుడు ఆగలేదు ఈ రోజు. మనిషి మీ బంకులో ఆడపడి మరి మళ్ళీ కొట్టించుకున్నావు. ఇప్పుడు నాకే జరిగింది, నేను ఎక్కడ చెప్పుకోవాలా? నా బండి ఆడుకోండి, పని ఆడుకోండి, బండి ఆడుకోండి. అది తీయడం చెక్ చేసి తీస్తుంటే మొత్తం అంత అలా ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి పురవీధుల్లో డ్రైనేజ్ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జానకి రామయ్య కళ్యాణ మండపం వీధిలో పెద్ద ఎత్తున డ్రైనేజ్ నీరు రోడ్లపై పారుతుండటంతో ఆ దారి గుండా వెళ్లాలంటే జనం ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇలా డ్రైనేజ్ నీరు పెద్ద మొత్తంలో రోడ్లపై పారుతుండటంతో రోగాలు వ్యాప్తి చెందుతాయని జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వచ్చినారు మదే కంప్లైంట్ పోయి కంప్లైంట్ ఇచ్చినాను వచ్చి ఫోటో తీసుకుంటారు చేసిన కర్మ అదేమన్నా జన్న అలాగే ఎప్పుడు తెచ్చిపోతుంది మీ సగాలు మాకు చాలా ఇబ్బంది పెడతాను. అయ్యో వీడియో తీయలేదు. డ్రైనేజ్ గ్రౌండ్లో పొంగుతుంది. ఇక్కడ ఇంటి ముందర చాలా వరకు గలీజ్గా ఉంది. అధికారులకు కూడా విన్నవించుకున్నాము. నిన్న పొద్దున్న నుంచి పొంగుతుంది. ఇక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయింది. అది తీసేస్తే వెళ్ళిపోతే నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని, రోగాల బారి నుండి పడకుండా చేయాలని కోరుతున్నాము. రాలే వాళ్ళు ఇక్కడ రాలే వాళ్ళు డ్రైనేజ్ వాళ్ళు రావడం లేదు. ఇక్కడ కంప్లైంట్ చేసినాను, నిన్ననే చేసినాము, వస్తామని చెప్పినారు, రావడం లేదు. ఇప్పుడు ఇంటి దగ్గరికి లోపలికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఈ వాసనకి వచ్చి డ్రైనేజ్ వాళ్ళు వచ్చి తక్షణం పని చేయాల్సిందిగా కోరుచున్నాము. ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఆసక్తిగా ఉంటే ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైంది. సమస్యలు లేని గ్రామాలు ఉండవు. ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో అనేక గ్రామాలు ఉన్నాయి. కానీ ఓ వ్యక్తి చొరవతో ఓ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గ్రామంలో చెత్త అనేది కనిపించదు. ఎటు చూసినా పచ్చదనం నిండి ఉంటుంది. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, స్పెషాలిటీ ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో ఉన్న ప్రాతాళమెరక కుగ్రామం ఇది. ఎటు చూసినా సిమెంట్ రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా గ్రామం కనిపిస్తుంది. శివవర్మ అనే వ్యక్తి గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఊరి మంచినీటి చెరువును స్విమ్మింగ్ పూల్ గా తయారు చేశారు. అంతేకాకుండా ఆలయాలు, స్కూళ్లను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. అలాగే వృద్ధుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధాశ్రమం నిర్మించారు.
విద్యను అభ్యసించడానికి అధునాతన భవనాల్లో స్కూల్తో పాటు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చక్కటి వాతావరణంలో భారీ సభాస్థలాన్ని సమకూర్చారు. అంతేకాకుండా వైద్య సేవలు అందించడానికి ఒక ఆసుపత్రిని నిర్మించడమే కాకుండా గ్రామంలోని కోతుల బెడదను తగ్గించడానికి 2 కొండముచ్చులను కొనుగోలు చేసి గ్రామంలోని సమస్యను తీర్చడంలో తనదైన శైలిని చూపించిన శివవర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధుల కోసం ఆహ్లాదభరితమైన వాతావరణంలో వృద్ధాశ్రమం నిర్మించి వారి బాగోగులను చూసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవలందిస్తున్నారు. విశాఖవాసి ప్రసాద్ మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమంలో 13 సంవత్సరాలుగా ఉంటూ చాలా సంతోషంగా ఉన్నానని, పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిన తర్వాత ఇక్కడికి వచ్చేశానని అంటున్నారు. ఒంటరిగా ఉన్న భావం ఏనాడూ కలగలేదని, సకల సదుపాయాలు కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ 360 నన్ను వృద్ధాశ్రమం గురించి మాట్లాడమన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా పేరు రవిప్రసాద్. నేను విశాఖపట్నం వాస్తవ్యుడిని. ఎయిర్ ఫోర్స్లో 36 సంవత్సరాలు పనిచేశాను. 1996లో రిటైర్ అయినాను. వృద్ధాశ్రమంలో ఏంటంటే ఎవరు చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎంత భాగ్యవంతుడైనా బికారి అయినా ఒక పద్ధతి ప్రకారం ఉండటానికి, కోరికల్ని తగ్గించడానికి దోహదంగా ఉండాలని ఈ ఆశ్రమాన్ని పెట్టారు. దీనికి గౌరవనీయులు శ్రీ శివవర్మ గారు దోహదం చేస్తూ ఇక్కడ పాతళ్ళ మేరకలో వృద్ధాశ్రమాన్ని పెట్టారు. వృద్ధాశ్రమంకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏదైతే కోరుకుంటామో అవన్నీ ఉన్నాయి. అయితే మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బు చాలా తక్కువ. ఎందుకంటే శ్రీ శివవర్మ గారు లాభాపేక్ష లేకుండా కేవలం త్యాగమే తన విద్యుక్త ధర్మంగా అనుకుని ఈ సేవ చేస్తున్నారు. గత 13 సంవత్సరాల నుంచి నేను చాలా సుఖంగా ఉన్నాను. నా కుటుంబం, నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి అమెరికాలో భర్త పిల్లలతోటి హాయిగా ఉంటుంది. 2వ అమ్మాయి HDFC మేనేజర్గా ముంబైలో ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నాను, ఇబ్బంది పడుతున్నాను అన్న భావన రాకుండా గౌరవనీయులు శ్రీ శివవర్మ గారు, తర్వాత శివవర్మ గారికి సహాయం చేయాలని మేనేజర్ శ్రీ రాజ్యలక్ష్మి గారు నాకెంతో సహాయపడుతున్నారు. వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. న్యూస్ 360 నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గ్రామాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎంతో మెచ్చుకున్నారు. శివవర్మ సేవలను కొనియాడారు. గ్రామం చాలా అందంగా ఉంటుందని, గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం, స్విమ్మింగ్ పూల్ ని తలపించే మంచినీటి చెరువు ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉంటుందని, ఎంత వెతికినా చెత్తా చెదారం లాంటి వ్యర్థాలు లేకపోవడం ఈ గ్రామం ప్రత్యేకత అని రఘురామ అన్నారు. ఇలాంటి శివవర్మలు ప్రతి గ్రామానికి ఉంటే ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రాతల మరక ఆ గ్రామంలో మరి శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంటలు వచ్చి, ఇంత అందమైన ఊరు అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది, అంత నీట్గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక 5గురు శివవర్మల్లాగా ఉంటే ఉండి నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంతా ఈజీ కాదు. అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామాల్లోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాతలమరక గ్రామంలాగా అభివృద్ధి చేయాలి. ముందు
క్లీన్గా ఉండాలి. ఈ ఇంటోటి చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు ఆ ఇల్లు బాగా. ఆ కాన్సెప్ట్ పోలా ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రముఖులంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శివవర్మ లాంటి వ్యక్తులు ముందుకొస్తేనే మారుమూల పల్లెలు బాగుపడతాయంటున్నారు. ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నానండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.